వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొందని, దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. గురువారం రాత్రి మంత్రి సురేఖ తన కుటుంబ సభ్యులతో కలిసి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని ఏదైనా మొక్కుకుంటే తప్పకుండా జరుగుతుందనేటువంటి అంచలంచల విశ్వాసం ఉంది. నా కూతురు తనకు కొడుకు పుడితే స్వామివారిని దర్శించుకునేందుకు వస్తానని మొక్కుకున్నది. కోరిన కోరిక నెరవేరడంతో మొక్కును తీర్చుకునేందుకు కుటుంబం అంతా కలిసి వారిని దర్శించుకోవడం జరిగింది అని మంత్రి తెలిపారు. రాష్ట్రం విడిపోయాక దేవాలయం మాకు రాకపోయినా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిపై మా భక్తి విశ్వాసాలు మాత్రం అలాగే ఉన్నాయని మంత్రి అన్నారు. తెలంగాణ భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం విషయంలో కలుగుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సురేఖ ఆకాంక్షించారు. ఇప్పటికే ఈ దిశగా కమిటీ ఏర్పాటు కావడం, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించడం శుభ పరిణామమని మంత్రి అన్నారు. తెలంగాణ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుందని అన్నారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండి తెలంగాణలో ఉన్న దేవాలయాలకు, కళ్యాణ మండపాలకు నిధులు అందేవి. అయితే ప్రస్తుతం ఈ నిధులు రావడం లేదు. తెలంగాణలో ప్రాచీన దేవాలయాలు చాలా ఉన్నాయి. అలాగే కళ్యాణ మండపాల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి గతంలో లాగా నిధులు అందించాలి అని మంత్రి సురేఖ కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండూ కూడా సుభిక్షంగా వర్ధిల్లాలని, మంచి పాడి పంటలతో రైతులు సంతోషంగా ఉండాలని, ప్రభుత్వానికి బలాన్ని, ధైర్యాన్ని, ఆర్థికాభివృద్ధిని కలగజేసి ముందుకు నడిపించాలని ఆ స్వామివారిని వేడుకున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. అయితే మాకు ఎప్పుడు కూడా ఉంటుంది. కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉన్నారు. ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్తో మంతనాలు జరుపుతూ ఉన్నాము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొన్ని పద్ధతులు, నియమాలు పాటించేవాళ్ళు అదే పద్ధతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకొని మొన్ననే వాళ్ళ కమిటీ కూడా వేయడం జరిగింది. కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని మరి తెలంగాణకు నుంచి అధిక భక్తులు వస్తారు, అధిక రాబడి కూడా వస్తుంది. మరి గతంలో మాకు అక్కడి నుంచి కళ్యాణ మండపాలు కానీ, గుళ్ళ డెవలప్మెంట్ల కోసం కానీ, కాలనీ గుళ్ళ కోసం కానీ మాకు చాలా నిధులు వచ్చేవి. మరి అదేవిధంగా మళ్ళీ అక్కడి నుంచి మాకు నిధులు రావాలని కూడా వారిని కోరుతూ, ఎందుకంటే తెలంగాణలో చాలా గుళ్ళు ఎక్కువగా ఉన్నాయి, మరి ప్రాచీనమైనటువంటి గుళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కళ్యాణ మండపాలు గ్రామాన కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి టీటీడీ వారు తలుచుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు తప్పకుండా ఒప్పుకొని మా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి నమ్మకాన్ని కలిగించి మా మీద ఒక ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిస్తూ, మరి స్వామివారికి దర్శనం చాలా బాగా అయింది. మళ్ళీ వారు మమ్మల్ని త్వరలోనే రప్పించుకొచ్చారని